వస్తుంది పడిపోద్ది రాకపోతే. సో అలానే ఇది ఆరయ్య. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే వల అయితే వేసాం ఫ్రెండ్స్. వల వేసిన తర్వాత ఇలా స్టాండ్ బై అయితే ఉన్నాయన్నమాట. అంటే గంట తర్వాత మేము వల అయితే ఎత్తుతాం. సో చూసినా కదా. సో వల మేము అంత మొత్తం క్లియర్ చేసుకుంటాం అనమాట. సో అంతలోపు భోజనం కూడా చేసేస్తాం. సో ఇప్పుడు మేము భోజనం చేసి ఏంటంటే సద్దన్నం అనమాట. సద్దన్నం అయితే మాకు చాలా ఇష్టం, ఇలా మార్నింగ్ పూట తినడం. సో అలానే మీలో ఎంతమందికి ఇష్టం అనేసి నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దాంతోపాటుగా మిరపకాయ లేకుంటే ఉల్లిపాయ తింటే ఆ మజే వేరు, నిజం చెప్పాలంటే. సో అలానే కొంతమంది వచ్చేసి ఇంకా ఒడియాలు గట్ట తెచ్చుకుంటారు. సో భోజనం చేసి ఇంకా గంటన్నర అలా నడిపించి వల అయితే ఎత్తేస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ చావాలు ఉన్నాయి చాలా డేంజరస్ అసలు. యాక్చువల్లీ చెప్పాలంటే సో దాని పళ్ళు ఉంటాయి కదా, కత్తి కంటే పదునే అనమాట. చాలా షార్ప్గా ఉంటాయి. కొంచెం టచ్ అయితే చాలు మన చర్మం అయితే చీల్చేస్తే అంత షార్ప్గా ఉంటుంది అనమాట. ఒకవేళ అదే దాని నోట్లో మనం చెయ్యి కానీ వేయను కానీ ఏదైనా పడిపోతే ఇంకంతే సంగతి అనమాట. చాలా షార్ప్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మేము లాగుతున్నప్పుడు దెబ్బ తగిలితే మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అంటే వీడియో అనేది రికార్డ్ అవుతూనే ఉంటుంది కదా, పొరపాటు ఏమైనా తగిలేస్తే మాత్రం అప్పుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఎంత బ్లడ్ అయితే కారేస్తుంది అనేది. చాలా షార్ప్గా ఉంటుంది. జస్ట్ ఇంత టచ్ అయితే చాలు అనమాట. మరి అంత షార్ప్గా అయితే ఉంటాయి అన్నమాట దాని పళ్ళు. సో అందువల్ల చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒకవేళ మీరు ఎప్పుడైనా కొనుక్కున్నా సరే దాని మూతి దగ్గర అయితే మాత్రం చెయ్యటద్దు, చాలా డేంజరస్ ఫ్రెండ్స్. వస్తుంది పడిపోద్ది రాకపోతే. తోడి
ఫ్రెండ్స్ ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు మంచి మోటివేషన్గా ఉంటుంది అనమాట. చాలా బాగా వీడియోస్ చేయగలను, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయగలను. సో ప్లీజ్ ఏమనుకోకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. అలానే కామెంట్ సెక్షన్లో మీ ఊరి పేరును కూడా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నాకు కొంచెం ఎక్సైటింగ్ ఉందన్నమాట. ఎక్కడ అంటే నేను చేస్తున్న వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు, అలానే ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు అనేసి తెలుసుకోవాలని ఉంది. ప్లీజ్ కామెంట్ చేయండి. రాజుడు ఈడే కరెక్ట్గా ఈడే స్టార్ట్ అయితే అంటే నాడు మొఖం చూపించు అడు మొఖం చూపిస్తారు మొఖం కట్టేసుకో కొట్టుల వరకు ఇంకా సాగు వ్యాపారం ఉంది వాళ్ళకి. మార్పు దాంట్లో ఫ్రెండ్స్ చాలా చేపల నుంచి చూసాను అన్నమాట. ఒక చేప కూడా రాలేదు. సో అందువల్ల అదైతే స్కిప్ చేస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడి నుంచి అయితే వస్తున్నాయి. మా దగ్గర మాది వచ్చేసి ఒక వల అయితే పూర్తి అయిపోయింది, ఇంకో వల వచ్చేసి సగం అయితే అయిపోయింది అనమాట. సో చూసినా కదా మళ్ళీ ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. అక్కడక్కడ ఏదో ఒక్కొక్కటి వస్తున్నాయి. సో ఇలా వస్తేనే మాకు దగ్గర ఒక 200-300 రూపాయలు దొరికే అవకాశం ఉందన్నమాట. లేకుంటే 100 రూపాయలు కూడా దొరకదు ఒక రోజుకి. జనబుద్ధి మరి ఎక్కడ మరి ఇక్కడ ఉంటుంది సార్, ఎట్లా ఇక్కడ ఉంటుంది సార్.
మొత్తం వల అయితే ఎత్తేసాం ఫ్రెండ్స్. మొత్తం 3 వలలు వేసామన్నమాట. మొత్తం 3 వలలు కూడా ఎత్తేసాం. పర్వాలేదు, చేపలు బాగానే వచ్చాయి ఫ్రెండ్స్. ఒక 300 రూపాయలు అయితే దొరుకుతాయి ఈ రోజుకి వేటకి. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎన్ని చేపలు వచ్చాయనేసి. ఇవన్నీ గుండ చేపలు అన్నమాట. ఇప్పుడు ఇవి వచ్చేసి దుచ్చీలు చూసినా కదా. సో అన్నీ సపరేట్ సపరేట్ చేస్తున్నారు. ఇవి వచ్చేసి సావాడ్లు, ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కూడా చూపిస్తాను. సో మొత్తం ఇప్పుడు వచ్చేసి మొత్తం గ్రేడింగ్ అయితే అవుతుందన్నమాట. చూసినా కదా, మొత్తం అన్నీ సపరేట్ చేస్తున్నాం అనమాట. అలా అయితేనే ఎంతో కొంతగా అమ్ముకోగలం, లేకుంటే చాలా తక్కువ రేటుకే అడుగుతారు అన్నమాట. ఇది చూసినాక ఇదైతే దుచ్చి అంటారు దీన్ని. సో దుచ్చీలు చాలా ముళ్ళు ఉంటాయి, కానీ చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. అలానే ఇది వచ్చేసి సావాడు అంటారు అన్నమాట. చూసినా కదా, దీనికంటే చాలా పెద్ద సావాడ్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మాకైతే చిన్నవే తగిలాయి. ఆ చిన్న సావాడ్లు వచ్చేసి దగ్గర దగ్గర ఒక 40 నుంచి 50 రూపాయలకి వెళ్తాయి ఫ్రెండ్స్. జత వచ్చేసి ఒక జత. సో చూసినా కదా, చాలా చవకనమాట. చాలా తక్కువ రేటుకే మా దగ్గర నుంచి అయితే చేపలు తీసుకుంటారు. సో చూసినా కదా, గ్రేడింగ్ అయితే చేస్తున్నాం. నాకు 1000 రూపాయలు ఉండిపోతుంది. డబ్బులు 100 రూపాయలు అంతా వస్తుంది. ఫ్రెండ్స్ అలానే చూసుకుంటే దీన్ని ఓలిగన్స్ అంటారు ఫ్రెండ్స్. ఇది కూడా టేస్ట్ భలే ఉంటుంది, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం పెద్దదైతే మంచి రేటుకే వెళ్తుంది. సో అలానే ఇది వచ్చేసి వనగర అన్నమాట. చిన్న వనగరలే పడ్డాయి ఫ్రెండ్స్. సో చాలా చిన్నవి. దీన్ని తోలు తీయడం చాలా కష్టం, చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట దీని తోలు వచ్చేసి. చూసినారు కదా, ఇంకా గ్రేడింగ్ అయితే అవుతూనే ఉంది. మొత్తం అన్ని సపరేట్ చేస్తున్నారు అన్నమాట. సో అలానే చూసుకుంటే గులిమెందు అంటారు. గులిమెందులు కూడా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు తిన్నారా లేదా మరి? అవి వచ్చేసి వాడలో కూడా ఇంకా ఉంటాయి గులిమెందులు. అలానే ఈ రివర్లో కూడా ఉంటాయి అన్నమాట. అలానే ఇది వచ్చేసి పొరవ అంటారు ఫ్రెండ్స్. ముళ్ళు చాలా ఎక్కువ ఉంటాయి. పొరవ వచ్చేసి నాకు ఈ పొరవ కంటే తట్లు, ఇంకా అలానే దుచ్చీలు, ముళ్ళు చేపలు ఇంకా చాలా ఇష్టం. చాలా బాగుంటాయి ముళ్ళు చేపలు. టేస్ట్లో అంటే ముళ్ళు చేపలనే ఫస్ట్ టైం నేను చెప్తాను అన్నమాట. అంత టేస్ట్గా ఉంటాయి ముళ్ళు చేపలే. ఇవన్నీ చూసినాక ఇవన్నీ రుచిలే, చాలా టేస్ట్గా ఉంటాయి. ఫ్రెండ్స్ అలానే కొన్ని పేట్ రొయ్యలు వచ్చాయి ఫ్రెండ్స్. పేట్ రొయ్యలు చూసారు కదా, మనం ఒకసారి రొయ్యల వీడియో కూడా పెట్టాం. అది వచ్చేసి దగ్గర దగ్గర ఒక రోజుకి మాకు 1500 అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఆ వీడియో చూడండి, బాగుంటుంది. సో అలానే ఇది ఆరయ్యది ఒక చిన్న వీడియో తీసాను, చిన్న వీడియో క్లిప్ అన్నమాట. బాగుంటుంది ఆ వీడియో క్లిప్. సో దీని రేటు కూడా దాంట్లో చెప్పాను. చూసినా కదా, రాళ్ళ దగ్గర ఉంటాయి ఫ్రెండ్స్. అలానే నమ్మలు కూడా ఉంటాయట. నమ్మలో ఉన్నవి చాలా పెద్దవి ఉంటాయి. నమ్మ అంటే రాళ్ళు గట్రా లేని ప్రదేశం నమ్మ అంటాం మేము. సో అది ఫ్రెండ్స్. ఈ పేట్ రైలు అలానే ఈ ఆర్ఐ ఉంది కదా, ఆర్ఐ మీకు అంటే లాస్ట్ వీడియో ఒకసారి చెప్పాను, మీరు చూస్తారా లేదో. సో ఈ వీడియోలో కూడా చెప్తాను అన్నమాట. ఇది కేజీ వచ్చేసి 1500 రూపాయలు కూడా వెళ్తుంది. దాని ప్రైజ్ వచ్చేసి ఆర్ఐ ప్రైజు. అలానే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వంజరాలు కూడా పడ్డాయి ఫ్రెండ్స్. వంజరాలు ఇప్పుడు మేము ఈ వంజరాలు, ఆర్ఐ, ఇంకా అలానే పేట్ రైలు ఇవన్నీ కలిపి ఒక సిక్కంలో వేస్తాం ఫ్రెండ్స్. ఇవి ఒక రేటుకి అయితే అమ్ముతాం అన్నమాట. లేదు అన్నీ కలిపి పెట్టేస్తే దీనికంటూ విలువ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మొత్తం గ్రేడింగ్ అయితే అయిపోయింది అనమాట. చూసినా కదా, మొత్తం సపరేట్గా సిక్కంలో అయితే వేస్తాం. సో దుచ్చీలు సిక్కం వేరే, ఇలా రొయ్యలు ఇవి వేరే, ఇంకా గుండె చేపలు వేరే, ఇంకా ఓలుగన్సులు వేరే, అలా సపరేట్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. మొత్తం చూసినా కదా. సో ఇప్పుడు వచ్చేసి 4 సిక్కాలు, ఇంకా సావాడ్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ సావాడ్లు వచ్చేసి ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో అలానే కొన్ని కూరకు కూడా తీసుకున్నాం. ఇప్పుడు మీకు సావాడ్లు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్.
తీసేద్దాం కదా ఫారెన్ అది బయట వెళ్తుందా సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతవరకే. సో ఎలా అనిపించింది అనేసి నాకు కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చుతుందని అనిపిస్తుంది అనమాట మీకు. సో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. అండ్ అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు కూడా ఎవరైనా చేయకపోతే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.